డంకీ రూట్ అన్నటువంటిదంటే ప్రత్యక్షంగా నేరుగా అమెరికాక, యూరప్ దేశాలకు వెళ్ళడం గాకుండా అడ్డదారుల్లో ఆ దేశాలకు వెళ్ళి అక్కడ చొరబాటుదారులుగా ప్రవేశించి ఆ పైన శరణార్థులుగా పోలీసులు ఎదుట లొంగిపోయి లేదా ప్రభుత్వం ఎదుట లొంగిపోయి మమ్మల్ని శరణార్థిగా గుర్తించండి అని చేయించే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా విద్యావంతులే చేస్తున్నటువంటి అరాచకం. ఇది మామూలుగా ఏ సోమాలియా వాడు పోయాడు, ఇంకోటి పోయాడంటే అర్థం ఉంది. మన దేశం నుంచి కూడా అట్లా పోతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారని ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు అలా పంపించే ట్రావెల్ ఏజెంట్ ఇంట్లో 313 కిలోల వెండి, 4 కోట్ల రూపాయల క్యాష్ దొరికిందట. అమెరికాకు భారతీయులను దొంగచాటుగా తరలించేందుకు డుంకీ ట్రావెల్ ఏజెంట్ ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఈ కళ్ళు చెదిరే రీతిలో సొత్తు వెలుగు చూసింది. భారతీయుల అక్రమ రవాణాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తుల భాగంగా గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందాలు ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోని డజన్కి పైగా ప్రాంతాల సోదాలు జరిపినాయి. ఈ సందర్భంలో 4.62 కోట్ల నోట్ల కట్టలతో పాటు 19.13 కోట్ల విలువైన 313 కిలోల వెండి, 6 కిలోల బంగారం కనిపించినాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఏజెంట్ నివాసాల్లో దొరికిన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, అభ్యంతరకమైన చాటింగ్లు కూడా కనిపించాయని అధికారులు శుక్రవారం చెప్పారు. హర్యానాలోని పాన్పట్లో జరిపిన తనిఖీల్లో డుంకీ కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు దొరికాయన్నారు. అమెరికాకి అక్రమ మార్గాలు వెళ్లాలనుకునే వాళ్ళ నుండి ఇతడు ఆస్తి పత్రాలను తన కమిషన్లో భాగంగా షూరిటీగా ఉంచుకునేవాడట. అమెరికాకి దొంగచాటుగా ప్రవేశించాలనుకునే వలసదారు గాడిద మాదిరిగా సుదీర్ఘ కష్టమైన ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పేందుకే డాంకీ ఆర్ డుంకీ అనే పదం వాడుతున్నటువంటిది తెలిసిందే.